హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో చాలా వీడియోల కింద మీరు అందరూ టెస్లా పార్ట్ 4 కావాలని కామెంట్ చేస్తారు. సో ఈరోజు అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే అన్నైతే ఇక్కడ లేడు, ఒక 2 days వర్క్ మీద బయటికి వేయండు. దానికి కావాల్సిన ఏదైతే టెస్లా కార్కి మేకింగ్ ప్రాసెస్కి ఒక మనకు షీట్లు అవి అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాం. అయితే స్టార్ట్ చేద్దాం ఇక వర్క్, వెల్డింగ్ వర్క్. ఇట్లా మొన్నటి వీడియోలో మన ప్రాంక్ వీడియోలో అన్న ఏమన్నానంటే మీతోటి ఏది కాదు అని చెప్పింది కదా. ఈ రోజు మేమేం చేయబోతున్నాం అంటే పార్ట్ 4 మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం ఎటుపెట్టి. దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు అయితే పార్ట్ 4 అయితే షూట్ చేస్తున్నాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ టెస్లా కార్ కంప్లీట్ చేసే ముందు ఏంటంటే మనం ఏదైనా సామాన్లు తీసుకొని పోతే లోపల పెట్టుకుంటే అందరం మనమే ఉంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా. అందుకని లగేజ్ ఇట్లా ఏమైనా తీసుకోదామని అంటే ఈ బ్యాక్ సైడ్లో డిక్కీ లెక్క వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ పైప్ కడిగెత్తున్నాం. ఇప్పుడైతే మనం మన బాడీకి అన్ని సైడ్లలో షీట్స్ మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోనికి ఇలా షీట్స్ ఉన్నాయి, దానికి మన మెజర్మెంట్ ఇచ్చుకొని డైరెక్ట్ కట్ చేసి సైడ్కి పెట్టుకుంటే ఒకటేసారి వెల్డింగ్ చేసుకోవచ్చు. ఇక మాకు ఇవి ఒక్కొక్కటి సపరేట్గా కొలతలు కొలుచుకున్నాడంటే మస్తు ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్ షీట్ పెట్టినాం. ఇప్పుడు షీట్ పెట్టి ఇగో వెల్డింగ్ పుల్లతో గీస్తున్నాం. అయితే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, దాంట్లో ఏం పడతలేదు, మన చాక్ పీస్ పడతలేదు, ఏం పడతలేదు. దీంతో గీద్దామని చూస్తున్నాం. పడితే దీంతో గీస్తాం, లేకపోతే కలరు చిన్న బ్రష్ తోటి వేస్తాం. మనోడు ఏదో పెద్ద ప్లాన్ చేసిండు కానీ అది వర్కౌట్ కాకుంటుంది. ఎందుకనంటే వీడు చూసిరుగా, ఒకసారి కింద చూపిడా, ఇదంతా వేస్ట్ అవుతుంది, ముక్క మొత్తం వేస్ట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత బరాబర్ రా. ఎందుకంటే ముందు కింద గ్యాప్ వచ్చింది, కింద డోర్ కాడ ఆ ఇంజన్ ముంగట కింద సంద అవుతుంది. మళ్ళీ అది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఈ షీట్ కింద పెట్టి మార్కింగ్ తీసుకోవాలి. మళ్ళీ గాడికే అయింది. స్టార్టింగ్ చెప్పిన అది ఇన్లే సప్పుడేకున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది అంటే వద్దు అన్నాడు. మళ్ళీ నేను చెప్పిన కాడికే అయిపోయింది లాస్ట్. అదే చెప్పినా లేదా నీకు, ఇగో షీట్ అలా పెట్టి ఇవి ఒలుచుకొని అన్న పెట్టుకొని కడి చేసుకోమని చెప్పిన నేను. అదే చెప్పాలి, అరే చెప్పినా లేదురా, నేను వెళ్ళే దొంగలు ఇల్లు వాడి పెద్ద దొంగ. అటు ఇటు పెట్టి మళ్ళీ నేనన్నది అవుతుంది. ఇగో మళ్ళీ షీట్ వరకు ఇచ్చినాం. బాబాయ్ అన్నది కాదు, నేనన్నది అవుతుంది. ఎటు పెట్టి బాబాయ్ సైడ్ దింపుకుంటున్నది. ఈ బాడీది మన వాళ్ళు ఈ డోర్ది మొత్తం అంతే మార్కింగ్ అయితే వేసిరు. సో ఇప్పుడు కింద వేసి మొత్తం కట్ చేసుకోవాలి. తాత ఎట్లుంది కారు? కారు వస్తున్నది. నంబర్ నడుతాను, నడపాలి. నంబర్ ఉన్నది, నంబర్ ఒకటే బాగుందట. ఈ కట్ చేసుకొని కత్తినాం అనుకో, ఈ కార్ లెక్కనే కార్ లెక్కనే ఉంటది. డ్రైవింగ్ వస్తా డ్రైవర్ అన్ని అరే దీని మీద నడిపిస్తానుకో. ఏందనుకుంటా ఇగో బండి నాదే, వెనక పని చేస్తుండ్రు. నడిపియాలి అని చెప్పినాము, వెనక పని చేస్తుండ్రు పిల్లలు. అక్కడ వద్దు కదా, వద్దు సెల్ఫ్ వద్దు, అక్కడ వేసొద్దు, దొరకవడ్రీ పని. అయ్యా గది గది లేవు కాలి, నువ్వు కాలి గది దొక్కు తాత, గది 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 అది బ్రేక్ దొక్కు. అయ్యా అయిపోయింది. ఎట్లా అయిపోయింది? పెట్రోల్ అయిపోయిందా? పని మంచిగా ఎత్తలేరు కదా తాత, పని మంచిగా చెప్తలేరు. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ దమ్మటి తేలేదు, ఏమి లేదు. సబ్స్క్రైబ్
మనం ఫస్ట్ ఈ కూర్చునే సీటు వెల్డింగ్ అయితే వేసుకున్నాం, కానీ ఈ ఒరిగే సీటు చేయలేదు. సో ఇప్పుడు 2 ఇటువంటి బొంగులు పెట్టి సో దీనికి సపోర్ట్ లాగా ఇట్లా ఒరిగే సీట్ అయితే ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు అయితే ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో సైడ్ అదైతే కటింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం ఇది బరాబర్ ఉందా లేదా, ఏమైనా కింద మీద ఉందా చూస్తే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ కింద గ్యాప్ ఉన్నాయి కదా, సో ఈ కింద గ్యాప్ని ఫిల్అప్ చేయాలి కాబట్టి సో ఈ చెక్కల్ని కట్ చేసి మంచిగా ఫిక్స్ అయితే చేస్తున్నాం. మన క్యాంపర్కి ఎట్లయితే గ్యాప్ ఉంటుందో సో మన టెస్లా కార్కి కూడా అట్లే గ్యాప్ ఉంటుంది. సో ఈంచరి ఈడుగా మొత్తం ఇదంతా చెక్ వేస్తే మన సామాన్లు ఇట్లా క్యాంపింగ్ సామాన్ మన సామాన్ ఇట్లా వేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పటిదాకా మన విండోస్ కోసం అయితే టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి తీసుకొని విండో మందం ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. విండో అయిపోతుంది, ఈ షీట్ ఇన్నే ఫిక్స్ అయిపోతుంది. మన ఫ్లైట్ షీట్ అయితే మొత్తం మూలలు అయితే కట్ చేసిన, అలా పెడితే కొంచెం ఎక్కువైంది. ఇంత 1 ఫీటు ఇంత ఎక్కువైంది. ఇప్పుడు దీని అయితే కట్ చేసి అలా ఫిక్స్ చేయాలి. మనమైతే ఇంతకుముందే మార్కింగ్ చేసుకున్నాం. విండో డోర్ది ఒకటి, 1 సైడ్ది, బ్యాక్ సైడ్ది. దీని అయితే ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం. ఇక నేను కటింగ్ చేసుకుంటే ఒక డోర్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ది. మనం ఇప్పటిదాకా మార్కింగ్ పెట్టినాం కదా, సో దాన్ని కట్ చేసి ఇది బెండ్ అయితే వేసినాం. ఈ బెండ్ వేసిన తర్వాత ఇది కింద దాకా వస్తుంది. సో మధ్యలో ఇక్కడ ఒక 2 ఇంచ్ అంతా ఇట్లా గ్యాప్ వస్తుంది. అలా ట్యూబ్లైట్ వస్తుంది. ట్యూబ్లైట్ మస్తు ఉంటుంది, ఇంకా క్రేజీ ఉంటుంది. అప్పుడు పెట్టిన తర్వాత ఇంతేగా ఏముంటుంది అలా ట్యూబ్లైట్ పెడతామని సాయన కూడా తెలియదు. మేము ఏమనుకున్నామంటే ఇట్లా 2 ముక్కలు సపరేట్ కట్ చేసి ఇట్లా వెల్డింగ్ వేస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాం. కానీ అట్లా వేస్తే ఇట్లా ఇది ఉన్నా ఇది తెగుతాయి. ఇవి మొత్తం కొష ఉన్నాయి. ఆల్రెడీ తెగినాయి అందరికీ. మొత్తం 7 కాడికి తెగుతున్నాయి అని ఇట్లా చేసినాం. ఒక ప్లాన్ చేసినాం. ఇట్లా చేస్తే తెగుతలేదు. ఐడియా నాదే, నీది కాదు నాది. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇదైతే రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇది ఏదైతే ఉందో ఎడ్జ్ ఇది కొంచెం బెండ్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కట్ చేయాలి కొంచెం లైట్గా. దీన్ని మార్కింగ్ తీసుకొని దీన్ని కట్ చేసుకొని కొంచెం లైట్గా బెండ్ చేసుకుంటే దీనికి ఒక షేప్ వస్తుంది. Sunshine on my shoulders. I'm alive and breathing, living my best life. Love is on my mind and it's making me high. I'm staying in this moment, though it's hard sometimes, but I work it out every once in a while. I feel the love, I feel it growing every day. I feel the love, I feel the love. I hope it never goes away. I feel
నిన్న చీకటి అయితే అయిపోయింది. నిన్న ఏమేమి కంప్లీట్ అయినాయి అంటే ఇగో ఇటు సైడు అటు సైడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఈరోజు ఏమేమి ఉన్నాయంటే అయ్యో ఈ డోర్ది ఇంతవరకే, ఈ పైన అద్దం వస్తాయి కదా, సో ఇంతవరకే అడిదికి ఇడిదికి మిగిలింది. మళ్ళీ ఇంకా కొంచెం ఒక డోర్ అయితే వచ్చేది ఉన్నది, అది ఇవి 2 అవి అయితే మిగిలిన్నాయి. ఇప్పుడు దానికోసమే కటింగ్ అవుతుంది. మార్కింగ్ చేసిండు కిట్టు. ఆ 2 షీట్లు కంప్లీట్ అయిపోయినాయి అనుకో, ఇక ఈ షీట్లు ఆ షీట్లు అన్నీ కలిపేసి వెల్డింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అది కాదు ముచ్చట ఏంటి మొత్తం నిన్న మనం చాక్ పీస్ తోటి మొత్తం పచ్చ చేసి పోతలేదు రాసినాం మొత్తం పేర్లు, బ్యాక్ సైడ్ డోర్ అది అని మొత్తం జంగు పట్టింది. నైట్కి పొద్దుగాలటికే మొత్తం జంగు పట్టేసి మస్తున్నది. ఇగో పోతలేదు, ఇట్లా ఇట్లా అన్న పోతలేదు. ఇగో అట్లా ఉంటుంది పర్మనెంట్ లెక్క. ఐరన్ దాని మీద మీ పేర్లు కింద రాసుకోవాలనుకుంటే చాక్ పీస్ పచ్చ చేసి రాసిరనుకో పర్మనెంట్గా ఉంటుంది. సైడ్ పొంటి కొంచెం ఇట్లా బొంగులు అంతా గజి కనబడతాయి కానీ ఇంకో చెక్క ఎత్తుతున్నాం. ఇగో ఈ మన చిన్న కారు ఉన్నది కదా, సో దీని లోపల మంచిగా ఉన్నది. ఇగో సూర్యునికి సేమ్ అట్లే సైడ్ ఎత్తున్నాం. ఇటు సైడ్కి ముంగటికి ఇగో ఇటు ఉన్నాయి కదా స్టీరింగ్ ముంగట, లోపల ఎట్లుందో అట్లా సైడ్ ఎత్తున్నాం. మొత్తం సెట్ అయిపోయింది. ఒక్క వెల్డింగ్ ఒకటే పెండింగ్ ఉంది. జాయింట్ షెడ్లోకి పోయి లోపల చూసేసరికి కొంచెం పెయింట్ మిలిగింది. ఆ పెయింట్ ఏం చేస్తున్నాం అంటే చెక్కలకు మొత్తం వేసేస్తున్నాం. ఆవు రుద్దకట్లా లైట్ షీట్లు మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నిటికీ మొత్తం బ్లాక్ పెయింట్ ఎత్తున్నాం. మన ఈ బ్యాక్ షీట్ అయితే వెల్డింగ్ అయితే కొట్టేసుకున్నాం. మాకు ఇది డౌట్ ఉండే, ఎందుకంటే ఈ షీట్ మొత్తం సన్నగా ఉండే, వెల్డింగ్ అవుతుందో లేదో అనుకుని టెస్ట్ చేద్దామని కొట్టినాం. పర్ఫెక్ట్ వచ్చింది. మొత్తం ఈడ కొట్టినాం. ఇప్పుడు మొత్తం సైడ్లకు ఉంది. సైడ్ల తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కొట్టిన తర్వాత ముంగడి పోయి కంప్లీట్ చేసుకుంటే మొత్తం అయిపోతుంది. ఒక వెల్డింగ్ ఒకటే కొట్టేది ఉంది. ఇప్పుడు అది కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకడో కొట్టగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇక కొడతా కావచ్చు, పొట్టు కొడితే ఇక్కడ వర్క్ జరగదు, ఇక అయిపోతుంది. ఎట్లనే మన షీట్లు కొట్టుడు అయితే అటు సైడ్ ఇంకా ఫ్రంట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మొత్తం కంప్లీట్ కావాలి కాబట్టి తాజాడు అయితే అడిది కొడుతుండు వెల్డింగ్. సో నేనైతే ఇడిదికైతే స్టార్ట్ చేసిన. మన వెల్డింగ్ మొత్తం కొట్టిరు కదా, అది మొత్తం అంత ఎట్లా అంటే మొత్తం ఇట్లా బబుల్ అయింది మొత్తం. దీన్ని మొత్తం మనం గ్రైండ్ చేసుకుంటే స్మూత్గా అయిపోతుంది. మళ్ళీ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే గ్రైండింగ్ చేసుకుందాం.
ఫైనల్లీ మేము అనుకున్నట్టుగా మొత్తం ఈరోజు అయితే వెల్డింగ్ కొట్టుడు అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి డే 4th అనమాట. సో ఇది ఒకటి కంప్లీట్ కాలేదు. నిన్న బాగా వచ్చిండు కానీ ఈడికి రాలేదు, ఇంటికాడికి వచ్చిండు. సో వచ్చేలోపు ఇది కంప్లీట్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ చేసుకొని ఫుల్ వెల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు వచ్చినాక అరే మస్తున్నారా అనుకుని అంటాడు, లేకపోతే ఇది కొట్టకపోతే ఎట్లుంటుంది? బెదుడుతాడా లేదా చూద్దాం. లౌట్ లౌట్ ఆల్మోస్ట్ వెల్డింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ననైతే వచ్చిండట, ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి ఫోన్ చేసి ఇంత ముందే. పోయి అన్నం తీసుకొని రావాలి. మొత్తం ఎట్లా అంటే బట్ట కట్టి కళ్ళకు ఇది తీసుకొని వస్తాం, రియాక్షన్ చూడాలి. కొట్టాలి, ఇట్లానే కొట్టాలి సార్. చలో పోయి తీసుకొని వద్దాం ఇక. బట్ట కట్టినా చేతులు మూసినా కనబడతా అని. తిరుగు అరే ఎత్కపోర్రా అడు ఎట్రా పోడా ఇప్పుడే కడిపెట్టింది. ఇట్టున్నారా మీ గుంజుడుకు ఇక్కడ ఇప్పుడే ఫ్రెష్ గా పేడేసింది బర్రె. పాములు పాములు ఏడు వరకు అవుతుర్రా హైదరాబాద్. అవో రేకుల డబ్బా సప్పుడు అయింది. మొన్న పొక్కలు వేసిన కాడ ఉన్నాం. ఛాలెంజ్ బిగింగ్ ఛాలెంజ్. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, 3 చుట్టూ తిరగాలి. 3 చుట్టూ తిరగాలి ఫస్ట్. దేవుని ఎట్లయితే దర్శనం చేసుకుంటావో దీన్ని కూడా అట్లా చేసుకోవాలి. రైట్ సైడ్ రైట్ సైడ్ గిట్ల పోతారు, లెఫ్ట్ సైడ్ కాదు, గిట్ల కూడా పోతారా? చెప్పురా, 3 సార్లు తిరుగు. దండం పెట్టు, దేవు మొక్కు చేయి పెట్టు. బర్రె చుట్టూ తిప్పుతుర్రా. మంచిగా రావాలని మొక్కు. పడుతుంది బర్రె పడుతుంది, మంచిగా రావాలి. ఇది లాస్ట్ ఇక సాతి ముంగడ పోయి దర్శనం రెడీ అవుతాయి ఇవి. One, 2, 3. 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళకి స్కూల్ వస్తలేదు.
తయారా చేసింది ఎవరు మరి అద్దాలేవి అద్దలు పెట్టలే నెక్స్ట్ పార్ట్లోనా ఓకే సైట్ రాలే ఇంకా అద్దలు పెట్టి బా నీకు సైట్ వచ్చేటట్టు ఉంది పోయే ముందు దగ్గర 20,000 దాకా ఖర్చు పెట్టి షీట్లు అంతేకాకుండా దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొనిడ పెట్టిపోయినా 4 days అవుతుంది. 4 daysలో మీరు చూసినట్లయితే కడక్ తయారు చేసారు మనోళ్ళు. వా అయ్యా వా గిడికించా నిజంగా లెక్కన ఉంది కదా. డిక్కీ ఏదేమైనా కానీ మస్తు తయారైంది. మీకు కెమెరా ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ చూస్తూనే మాత్రం మస్తు కడక్ ఉంది. ఇది ఆపుతా ఎక్కితే ఆపుతుంది కంప్లీట్ కాలే. వావ్ సో మన ఇండియన్ స్టైల్లో ఒకవేళ మనం కనుక సైబర్ ట్రక్ని తయారు చేస్తే ఇంకా కంప్లీట్ కాలే. ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా తయారైంది. హైట్ మీద కూడా చెందుతుంది ఇది. అండ్ ఇంటీరియర్ మనం వేసి లోపల ఏం చేయాలి నెక్స్ట్ స్పాట్ అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం మేము చెప్తావా అని. ఎక్స్పెక్టేషన్ అయితే నాకు ఏ లేదు. నేను అసలు మీరు ఏదో ఇట్లా షీట్లు కడిగేసి అటు ఇటు వేస్తారు అనుకున్నాను. గిత మంచిగా అవుతుంది అనుకోలేదు. మస్తు అయింది. ఫ్రంట్ లుక్ కూడా సేమ్ దాని లెక్కనే ఉంది. మనం కూడా దీనికి నిన్న మిర్రర్ వేసినాం అనుకో, నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకొని దీన్ని తయారు చేసినాం కదా, ప్రాపర్ తయారైంది. దాని లెక్కనే ఉంది రిట్టు. కానీ ఒక విషయం మీరు గమనించాలి. అది ఏంటంటే మనం సైబర్ ట్రక్ కొనాలనుకుంటే దగ్గర 1.5 కోటి ఉంటుంది. కానీ దీన్ని తయారు చేయడానికి మాకు ఎంత పట్టిందంటే 2 ఇంజన్లు 30,000, ఒక కార్ ఫ్రంట్ పార్ట్ తీసినాము 10,000, షీట్లకు 20,000 అయినాయి, పైపులకు దాని కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh ఖర్చు కావచ్చు. 1 lakh లోపల సైబర్ ట్రక్ మోడల్ని అయితే తయారు చేసినాం. దానిలాగానే ఇంకా దీని మీద చాలా వర్క్ ఉంది. ఇప్పుడు ఇది నడుతుందా? స్టార్ట్ చేయి. పర్ఫెక్ట్. కాకపోతే ఈ రేకులన్నీ వచ్చేసి ఫుల్ వెల్డింగ్ కొట్టలేరా? కొట్లే ఇంకా ప్రాపర్ గా ఫుల్ వెల్డింగ్ కొట్టలే కాబట్టి కొద్దిగా బరబర సప్లై అవుతుంది. సక్సెస్ సైబర్ ట్రక్. కడక్ తయారైంది మన సైబర్ ట్రక్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ ఈ సైబర్ ట్రక్ ఏదైతే ఉందో దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ పార్ట్లనే కంప్లీట్ అవుతారని చెప్పేసి మేము కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల దీన్ని వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ అయితే వేయలేకపోయాము. ఈ పార్ట్లో నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సైబర్ ట్రక్ డబ్బా ఏదైతే ఉందో ఈ డబ్బాని తీసుకొని రోడ్ మీకు ఎక్కుతాము. సో చూద్దాం జనాల రియాక్షన్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. డోర్లు పట్టుకోవాలి, డోర్లు ఆగుతలేవు. సో పారా దీన్ని రోడ్ ఎక్కిద్దాం. అయితే మంచిగా ఉన్నది, పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది, ఏడేం ప్రాబ్లం లేదు. ఈ పైన ఉన్న షీట్లు వచ్చేసి పర్ఫెక్ట్ వెల్డింగ్ కొట్టలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా సప్పుడు ఎక్కువ వస్తుంది, బలబల అని చెప్పేసి పరి. సో అది ఒక్కటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ మా టెస్లా సైబర్ ట్రక్ ఎట్లుంటో అట్నే ఉన్నది. నిలబడి మాట్లాడొచ్చు కారు పోతుంటే. మొత్తం ఈ కార్ సప్పుడే ఘోరంగా ఉన్నది. మొత్తం గలగల అంత మంచి అనిపించలే కానీ నెక్స్ట్ పార్ట్ లో మొత్తం ఎట్లా అంటే వేరే ఉంటుంది. ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సౌండ్ గిౌండ్ ఏం రాదు. యాక్చువల్లీ షీట్లు వెల్డింగ్ మొత్తం కొట్టలేదు, అట్లా వస్తుంది. జస్ట్ అటాచ్ చేసినాం అంతే షీట్లు డెమో లాగా. పర్ఫెక్ట్ ఫుల్ వెల్డింగ్ కొట్టిన తర్వాత ఏ సప్పుడు ఉన్నది అంతా మీకు వినబడుతుందో లేదా సప్పుడు నాకు తెలిసి మైక్లల్లా. చాలా
చాలామంది పోయినసారి పాటలు ఆడిన ఒక క్వశ్చన్ ఏంటి అంటే దీంట్లో వచ్చేసి పెట్రోల్ ఫిల్లింగ్ ఎట్లా ఇది మొత్తం షీట్ కొడితే పాసిబుల్ కాదు కానీ కామెంట్లు వేసారు. సో దానికోసం కూడా మన వాళ్ళు వచ్చేసి ఒక జుగాడ్ అయితే వేసారు. అది ఏంటి అంటే దీన్ని తీసినాం అనుకో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మీరు చూడవచ్చు లోపల 2 మనకి ఏవైతే ట్యాంకులు పెట్రోల్ ట్యాంకులు వీటిలో పెట్రోల్ అయితే కొట్టించుకోవచ్చు. ఆ ప్రాబ్లం ఏముండదు ఇక. దగ్గర 4 days కష్టపడి మన వాళ్ళు మంచిగా వర్క్ చేసారు. కాకపోతే నేను దీంట్లో ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ ఏవైతే వేద్దాం అనుకున్నానో అవి వచ్చేసి బిస్కెట్ అయితే వేసారు. బిస్కెట్ ఎట్లా అయింది అంటే ఒకసారి రారా నేను చూపిస్తాను. ఈ బ్యాక్ సైడ్లో ఏదైతే ఈ పాటకి ఇట్లా కట్ అయ్యి వచ్చిందో సేమ్ టు సేమ్ ఇదే విధంగా చుట్టూ కూడా కట్ అయ్యి వచ్చేది ఉండే. అప్పుడే ఇది సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా సైబర్ ట్రక్ లెక్క ఉంటుండే. కాకపోతే మన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే మొత్తం ఫుల్ షీట్స్ కొట్టారు కిందికించిన మీద దాకా. సో అది వచ్చేసి కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే వేసింది. అండ్ దీనికి మనం ఇంకా వర్క్ చాలా మిగిలి ఉంది. ఫ్రంట్ సైడ్ గ్లాస్ కావచ్చు, లోపల ఇంటీరియర్ కోసం మ్యాట్ కావచ్చు, అండ్ దీనికి మొత్తం పెయింట్ కోసం కావచ్చు, ఇంకా రకరకాల మోడిఫికేషన్ ఉన్నాయి లైట్స్ కోసం దానికి దీనికి అని చెప్పేసి చాలా అంటే చాలా ఖర్చు అయితే కాబోతుంది. ఇప్పుడు మేమున్న పరిస్థితులలో దీని మీద డబ్బులు కూడా మనం ఎఫర్ట్ చేయలేం. సో అందు గురించే ఇంత టైం అయితే పట్టింది పార్ట్ 4కి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.